అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సిరీస్ చిత్రాలు ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 3 గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 ఘన విజయం అందుకున్న సందర్భంగా పాల్గొన్న తాజా ఇంటర్వ్యూలో దాని సీక్వెల్ గురించి వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పనిచేస్తున్నారని, ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని తెలిపారు. అంచనాలు ఉన్న నేపథ్యంలో పుష్ప 3 విషయంలో మీపై ఒత్తిడి ఉండనుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, వృత్తిపరంగా నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడి ఉంటే క్రియేటివిటీ ఉండదు. పుష్ప 2కి ది బెస్ట్ ఇవ్వాలని నేను, సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ ముందు నుంచి అనుకొని ఆ మేరకు పనిచేశాం. సుకుమార్ మంచి స్క్రిప్ట్ రాశారు. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ఇతర నటులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడ్డారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో పుష్ప 3కి అదే స్థాయిలో కష్టపడతాం. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పుష్ప 2 కోసం క్రియేట్ చేసిన కొన్ని ట్యూన్స్ వినియోగించలేకపోయామని, వాటికి పుష్ప 3లో అవకాశం ఉండొచ్చని తెలిపారు. పుష్ప 3 ది ర్యాంపేజ్ పేరుతో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ ఇప్పటికే వేర్వేరు ప్రాజెక్టులు ఖరారు చేశారు. ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమా ప్రకటించారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. బన్నీతో సినిమాలు చేసేందుకు మరికొందరు దర్శకులు సంప్రదించినట్లు సినీ వర్గాల సమాచారం. ఇవి పూర్తయ్యాక పుష్ప 3ని పట్టాలెక్కిస్తారా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 వసూళ్ల విషయంలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. 32 రోజుల్లోనే 1831 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. మరి అల్లు అర్జున్ పుష్ప 3 గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి.